ఒకవైపు విశాఖపట్నం నుంచి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మరొక వైపు వర్షం కూడా పడుతున్నట్టుగా తెలుస్తోంది విశాఖపట్నం వ్యాప్తంగా. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? పూర్తి అప్డేట్ అందించడానికి రవిచంద్ర లైవ్ లో సిద్ధమవుతున్నారు. రవిచంద్ర, ప్రస్తుతం అక్కడ క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారందరూ కూడా ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేయడానికి ఎంత సమయం కావచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం నేను మురళీనగర్ బర్మా కాలనీ ఏరియాలో ఉన్న ఒక పోలింగ్ బూత్ లో ఉన్నాను. ఇక్కడ ఈ పోలింగ్ బూత్ తో పాటు విశాఖ నగరంలో దాదాపు 50కి పైగా పోలింగ్ బూత్ల్లో ఇదే వాతావరణం కనిపిస్తోంది. వీరంతా ఉదయం నుంచి కూడా ఓటింగ్ లో పాల్గొనడానికి వచ్చిన ఓటర్లు వీరందరూ కూడా ఎక్కడి నుంచి కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పోలింగ్ ఏర్పాట్ల విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని అభ్యర్థులు చెప్తున్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇదే ఎలిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం భారీ క్యూ లైన్ లో ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టరు, రిటర్నింగ్ అధికారి మల్లికార్జున కూడా ఈ సంఘటన స్థలానికి ఏదైతే పోలింగ్ కేంద్రానికి వచ్చి నేరుగా ఓటర్లతో మాట్లాడుతున్నారు. పోలింగ్ ఆలస్యానికి గల కారణాలను వారి నుంచి నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పోలింగ్ కేంద్రాల దగ్గర ఏదైతే కప్రాడ పోలింగ్ సెంటర్ ఉందో ఈ సెంటర్ దగ్గర కొద్దిసేపటి క్రితం స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూటమి ప్రతినిధులు కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఒక్కసారిగా గుమ్మిగూడటంతో స్వల్ప తోపులాట జరిగింది. దీంతో పోలీసులు కల్పించుకుని వారందరినీ కూడా చెదరగొట్టారు. ప్రస్తుతం ఇరు పార్టీలకు సంబంధించిన ప్రధాన అభ్యర్థులంతా కూడా ఇక్కడే ఉండడంతో ఒక రకమైన ఉద్రిక్తపూరిత వాతావరణం అయితే కొనసాగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మౌనించినప్పటికీ కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. వీరంతా కూడా చాలాసేపటి నుంచి ఇక్కడే ఎదురు చూస్తున్న పరిస్థితి. మధ్యాహ్నం ఎండను కూడా తట్టుకుని ఇక్కడ ఉన్నాం. ఆయన ఇప్పటి వరకు మాకు ఓటింగ్ చేసే అవకాశం రాలేదని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇందులో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఉన్నారు. వారంతా కూడా చాలా కష్టమైనప్పటికీ కూడా క్యూ లైన్లో ఉండి ఓటింగ్ పాల్గొనే కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వీరందరికీ కూడా స్లిప్పులు పంపిణీ చేశారు. వందల మంది ఇప్పటికీ క్యూ లైన్లో ఉన్నారు. ఇటువంటి పోలింగ్ కేంద్రాలు విశాఖలో 50కి పైగా ఉన్నాయి. ప్రస్తుతం వాతావరణంలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడే చూడొచ్చు, ఇక్కడ పవర్ కట్ కూడా అయిపోయింది. వాతావరణం మార్పు కారణంగా ఇక్కడికి రావాల్సిన పోలింగ్ కేంద్రానికి రావాల్సిన పవర్ కూడా నిలిచిపోయింది. దీంతో ఈ పోలింగ్ కొనసాగించాలా లేదా అనే దాని మీద కూడా అధికారులు మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖచ్చితంగా పోలింగ్ను వాయిదా వేయాలని డిమాండ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు దాదాపుగా 7:30 సమయం కావస్తుంది. వీరంతా కూడా క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటింగ్ పూర్తి చేయడానికి ఖచ్చితంగా అర్ధరాత్రి దాటిపోతుంది. కాబట్టి ఆ ప్రక్రియను మరింత జటిలం చేయవద్దని కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఓటర్లను అడిగి తెలుసుకున్నాం. ఎంతసేపటి నుంచి మీరు క్యూ లైన్లో ఉన్నారు? మేము మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉన్నామండి. ఇప్పుడు వరకు అయితే లైన్ అయితే మూవ్ అవ్వలేదు. చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా. సీనియర్ సిటిజన్స్ కూడా అవకాశం లేదు, ఎటువంటి సౌకర్యాలు ఏమి లేవు. అందులోని ఇరుకున్న బూత్ అనమాట. లాస్ట్ టైం కూడా మేము కార్పొరేషన్ ఎలక్షన్లో చెప్పాం, అంటే ఈ బూత్ని మార్చండి, 36, 37 బూత్ నెంబర్లు ఎక్కువ నెంబర్లు ఉన్నారు ఓటర్స్. ఈ మినిమమ్ 1100 పైన ఉన్నారండి. 1100 ఓటర్స్ ఉన్నారు. 1100 ప్లస్ 1000 ఓటర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా రైట్. పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్న చోట 1100, 1200 మంది ఓటర్లు ఉన్న చోట చాలా ఇరుకైన గదిలో పోలింగ్ బూత్ని ఏర్పాటు చేయడం వలన సమస్య వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఏదైనా ఏర్పాట్లు చేయాలని కూడా ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అధికారులు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రైట్ రవిచంద్ర, అది విశాఖపట్నం వ్యాప్తంగా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పిఠాపురంలో చూసినా, విశాఖపట్నంలో చూసినా భారీగా క్యూ లైన్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 6 గంటల్లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉంది. కానీ క్యూ లైన్లు చూస్తే చాలా భారీగా కనిపిస్తున్నాయి. ఇటు విశాఖపట్నంలో వర్షం పడే అవకాశం కూడా కనిపిస్తుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అక్కడ పవర్ కట్ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.